ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు అద్భుతంగా రాణించింది. ఏకంగా 61 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. ముఖ్యంగా పాకిస్తాన్ అంత చిత్తుగా ఓడిపోవడానికి భారత జట్టు అఖండమైన అద్భుత విజయం సాధించడానికి ప్రధానమైన కారణం ఖచ్చితంగా ఇషాన్ కిషన్. అయితే రాంగానే అసలు ఖాతా కూడా తెరవకుండానే అభిషేక్ శర్మ ఔట్ అయిపోవటము, అలాగే ఆ ఒక్క వికెట్ కోల్పోయి ఏంటిది కొద్దిగా మనం స్ట్రెస్‌లో ఉంటున్నామా అనుకునే టైంకి 77 పరుగులు చేయడము, 10 ఫోర్‌లు, 3 సిక్స్‌లతో దుమ్ము రేపడంతో ఇక తను అంటే విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగడంతో ఇషాన్ కిషన్ అయితే మాత్రం మ్యాన్ ఆఫ్ ది అంటే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా మారిపోయాడనమాట. అయితే నిజానికి ఇషాన్‌తో పాటు సూర్య, శివం దుబే, తిలక్ వర్మ వీళ్ళందరూ బాగా రాణించినప్పటికీ ఇషాన్ మాత్రం ఒక కొండలా నిలబడిపోయాడు. అసలు భారతదేశ ఆహ్, గెలుపుని తన భుజాల మీద వేసేసుకున్నాడనమాట. అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్న తర్వాత ఖచ్చితంగా మరి తను ఏం మాట్లాడాలనేది మనం తెలుసుకోవాలి కదా! ఫస్ట్ ఏమన్నాడంటే, "మొదట్లో వికెట్ అంత సులభంగా లేదని అనిపించింది. కానీ కొన్నిసార్లు మనం ఏ షాట్స్ ఆడినప్పటికీ కూడా అక్కడ ఆహ్, ఆడినప్పటికీ కొన్ని కొన్ని సార్లు మనం ఆడాలనుకున్నవి ఆడలేము. ఏవి సాధ్యమో అదే జరుగుతాయి. అదే విషయాన్ని నమ్మాను. నా బలాల పైన దృష్టి పెట్టాలి. బలహీనతల్ని సరిదిద్దుకోవడం కన్నా కూడా ఏదైనా ఒక విషయం పైన మనం స్ట్రాంగ్‌గా ఉన్నాము అనే దాని పైన ఒక అవగాహన ఏర్పాటు చేసుకొని, దానికి తగ్గట్టుగా ఆటను మనం మారుస్తూ ఉండాలి. బంతిని బాగా చూసి ఫీల్డ్‌తో ఆడుతూ వాళ్ళని ఎక్కువగా రన్ చేయించే ప్రయత్నం చేశాననమాట. అంటే వాళ్ళు ఎక్కువగా అలసిపోతే ఖచ్చితంగా వాళ్ళ మీద ప్రెషర్ పడుతుందన్న విషయం నాకు అర్థమైంది. అందుకనే ఎక్కడా కూడా ఫీల్డింగ్ లేని ప్రదేశాలను చూసి హిట్టింగ్ చేయటం అయితే జరిగింది. అవును. నా వైపు బాగా పనిచేసింది. అంటే ఆ ఒక్క ప్లాన్ నేనేదైతే చేశానో, అది చాలా అంటే చాలా పనిచేసింది అంటూ చెప్పుకొచ్చాడు. నేను సింపుల్‌గానే ఉంచాను. అంతేకాదు గ్యాప్స్‌లోకి హిట్ చేయడం, కనీసం 2 రన్స్ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ వచ్చాను. ఎందుకంటే వికెట్ అస్సలంటే అస్సలు సులభంగా లేదు. మనం 160, 170 పరుగులు టోటల్ పెట్టాలని మనసులో పెట్టుకున్నాను. అది మన భారత్ జట్టుకి చాలా మంచి స్కోర్ అవుతుందని నాకనిపించింది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడూ స్పెషల్‌గానే ఉంటుంది. మనకు మాత్రమే కాదు, మన దేశానికి కూడా. కాబట్టి ఈ మ్యాచ్ గెలవాల్సిందే. ఎందుకంటే ఇది నాకే కాదు, జట్టు మొత్తానికి చాలా ముఖ్యమైనది. వాళ్ళ దగ్గర మంచి స్పిన్నర్లు ఉన్నారు. మనం మంచి షాట్స్ ఆడాల్సిందే. అవును. పాకిస్తాన్‌పై గెలవడం టోర్నమెంట్‌లో ముందు వెళ్ళడానికి చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. మొమెంటమ్‌ను కొనసాగించే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం అయితే నేను ఏ టార్గెట్ పెట్టుకోవటం లేదు. గో విత్ ద ఫ్లో అన్నట్టుగానే ఉంటున్నాను. ఎందుకనంటే నేను ఓపెనర్‌గా బరిలోకి దిగే టైంకి ఖచ్చితంగా నేను చేయాల్సిన కొన్ని పనులైతే ఉంటాయి. ఆ పనిని నేను చెయ్యాలి. మొదటగా బ్యాటింగ్ చేసేటప్పుడు ఓపెనర్‌గా ఖచ్చితంగా ఒక స్టాండర్డ్ పరుగులు చేయాలి. మనమంటూ ఒక టార్గెట్ సెట్ చేయాలి. అలా సెట్ చేస్తేనే ఓపెనర్‌గా నాకొక సాటిస్ఫాక్షన్ ఒస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకవేళ కనుక చేసింగ్‌లో కనుక ఓపెనర్ గనుక అటు ఇటు అయితే మాత్రం జట్టు కాన్ఫిడెన్స్ పోతుంది. ఓపెనర్ స్థానం అనేది అంత ఈజీ విషయం అయితే ఏం కాదు. కానీ ఓపెనర్‌గా నేను చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నాను. నాకు అన్ని విషయాలు చాలా మంచిగా అర్థమవుతున్నాయి. ఇంతకు మించి నేను ఏం చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. కానీ ఒక విషయం అయితే చెప్పి తీరాలి. ఈ మ్యాచ్ బరిలోకి దిగే ముందు రోహిత్ భయ్య నా దగ్గరికి వచ్చి, "నువ్వు నీకు నచ్చినట్టు షాట్స్ ఆడితే నేను ఒప్పుకోను. క్రీజ్‌లో నువ్వు 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేస్తూనే ఉండాలి. ఒకవేళ బ్యాటింగ్ ఆపేసి లేదా వికెట్ కోల్పోయి నా దగ్గరికొచ్చావు అంటే మాత్రం అంటే పెవిలియన్‌కొచ్చావు అంటే మాత్రం నేనే నిన్ను నీ బ్యాట్‌తో కొడతాను" అంటూ నన్ను హెచ్చరించాడు. అంటే నన్ను అనవసరపు షాట్స్ ఆడకుండా, ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోకుండా బ్యాలెన్స్డ్‌గా ఉంచడం కోసం రోహిత్ భయ్య నాకు చెప్పిన విషయం ఇది. నాకెంతో హ్యాపీగా అనిపించింది. మా అందరికీ రోహిత్ భయ్య అండ్ కోహ్లీ చాలా స్పెషల్. ఈ టీ20 వరల్డ్ కప్ అనంగానే నాకు వాళ్ళే గుర్తొస్తారు. ఎప్పటికైనా సరే వాళ్ళ ఆశీస్సులే కాదు, వాళ్ళ సజెషన్స్ కూడా మాతోనే ఉంటాయి అంటూ ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు. ఇక ఇషాన్ కిషన్ అసలు ఈ మ్యాచ్‌లో ఒక అద్భుతమే సృష్టించాడు. 19 ఏళ్ల తర్వాత జరిగిన ఒక అద్భుతాన్ని ఈరోజు మన
కళ్ళ ముందు కట్టినట్టు ఆవిష్కరించాడు. ఎందుకనంటే ఇదే ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో అంటే 2007 ఫైనల్ తర్వాత పాకిస్తాన్ పైన హాఫ్ సెంచరీ బాదిన తొలి భారత ఓపెనర్‌గా ఇషాన్ చరిత్రకెక్కాడు. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా కొలంబో వేదికగా జరిగిన ఆదివారం నాటి మ్యాచ్‌లో 40 బంతుల్లో 77 పరుగులు చేయడం ద్వారా ఇషాన్ ఈ యొక్క ఫీట్‌నైతే సాధించాడు. అయితే బ్యాటింగ్‌కు ప్రతికూలమైన ఈ వికెట్ పైన దూకుడుగా ఆడిన ఇషాన్ 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. తద్వారా ఈ ఫీట్‌నైతే సాధించాడనమాట. అంటే కరెక్ట్‌గా 2007లో గనక చూసుకున్నట్టయితే గౌతమ్ గంభీర్ హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే మళ్ళీ కట్ చేస్తే 19 ఏళ్ల తర్వాత అదే గౌతమ్ గంభీర్ నాయకుడు అంటే హెడ్ కోచ్‌గా ఉంటూ ఈ రకంగా తన శిష్యుడే మంచిగా అదే రికార్డ్‌ని బద్దలు కొట్టాడంటే అది మామూలు విషయం కాదు కదా! అయితే ఒక ఓపెనర్ ఇషాన్ కిషన్ ఇలా ఉంటే, ఇంకొక ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రం చాలా దారుణమైన విషయాన్ని మూటగట్టుకున్నాడు. ఎలాగా అంటే టీ20 ప్రపంచ కప్ టోర్నీలో మొదటి 2 మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన మూడో ఆటగాడిగా చెత్త రికార్డ్‌ని సొంతం చేసుకున్నాడు. గత గతంలో టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా, బంగ్లాదేశ్ మాజీ ఆటగాడు ఇమ్రుల్ కయీస్ ఈ అప్రతిష్టను మూటగట్టుకున్నారు. అయితే నేహాక్ రహీస్ తమ వరల్డ్ కెరియర్‌లో ఒక్క పరుగు కూడా చేయలేకపోవడం విశేషం. ప్రస్తుత ప్రపంచ కప్‌లో యూఎస్ఏతో జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా గోల్డెన్ డకౌట్ అయిన అంటే తొలి బంతికే డకౌట్ అయిన అభిషేక్ ఇవాళ పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ఒక 4 బంతులు ఎదుర్కొన్నాడేమో. ఒక్క పరుగు కూడా తీయకుండా, ఖాతా తెరవకుండానే తను మొత్తం అంతా కూడా ఆహ్, డకౌట్ అయిపోయి పెవిలియన్ బాట పట్టాడు. ఇలాగా ఎప్పుడైతే అభిషేక్ శర్మ పూర్ ఫార్మ్‌తో ఉన్నాడో ఖచ్చితంగా తన మీద ఎక్కువగా ఫోకస్ పడి తనని తీసేసి ఇంకొక ఆటగాడిని పెడతారు. ఎందుకంటే ఇషాన్ కిషన్ కూడా అదే ఓపెనర్ స్థానంలో దాదాపుగా కొన్నేళ్ల నుంచి తన జట్టుకు దూరమైపోయాడు. అయినప్పటికీ కూడా తను ఇంత అద్భుతంగా ఆడుతున్నాడంటే అసలు భారత జట్టుకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఓపెనర్ విషయంలో. శుభ్మన్ గిల్ ఓపెనరే, యశస్వి జైస్వాల్ ఓపెనరే, సంజు ఓపెనరే, ఇషాన్ ఓపెనరే, అభిషేక్ ఓపెనరే. సో, కేఎల్ రాహుల్ కూడా ఆఖరికి ఓపెనరే. కానీ వీళ్ళందరికీ అవకాశం రాలేదు. అభిషేక్ ఒక్కడికే అవకాశం వచ్చింది అన్నప్పుడు, ఆ విషయాన్ని తను గుర్తుపెట్టుకొని దానికి తగ్గట్టుగా ఆడాలి. కాకపోతే సూర్య మాత్రం పోస్ట్ ప్రెజెంటేషన్ మ్యాచ్‌లో తనని బాగా ఎంకరేజ్ చేశాడు. ఏమన్నాడంటే తనకిప్పుడు హెల్త్ బాలేదు కాబట్టి, ఆ హెల్త్ బాలేని క్రమంలో మేబీ తను కొద్దిగా అటు ఇటు అవ్వుండొచ్చు. తన విషయంలో మాత్రం మా భారత్‌కి ఎటువంటి భయం లేదు. ఖచ్చితంగా తను బాగా రాణిస్తాడు అంటూ చెప్పుకొచ్చారు. కాకపోతే ఆహ్, తాజా డకౌట్‌తో అభిషేక్ మరొక అప్రతిష్టను కూడా మూటగట్టుకున్నాడు. అదేంటంటే సంజు శాంసన్ సరసన చేరాడు. సంజు శాంసన్ గూడా ఇలాగే రెండోసారి అత్యధికంగా డకౌట్ అయిన ఆటగాడుగా ముఖ్యంగా టీ20ల్లో ఓపెనర్ స్థానంలో వచ్చిన వాళ్ళు వీళ్ళే అన్నమాట. సో, కి అవకాశం వచ్చినా తను నిలబెట్టుకోలేకపోయాడు. ఇప్పుడు అభిషేక్ కూడా అదే పరిస్థితి. సో, ఫ్రెండ్స్ ఓపెనర్‌గా వచ్చినప్పుడు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. ఓపెనర్‌గా గాని కాదు ఎవరొచ్చినా సరే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.